నమస్తే, మీరు చూస్తుంది తెలుగు రైతు బడి. నా పేరు రాజేందర్ రెడ్డి. మనతో పాటు ఈత కళ్ళు గీసి ఉపాధి పొందుతున్న గీత కార్మికుడు బత్తుల నరసింహగౌడ్ గారు ఉన్నారు. ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని గోప్లాపూర్ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ 1 ఎకరం బావు భూమిలో పూర్తిగా ఈత చెట్లు పెంచుకొని దానిలోనే ఈత కళ్ళు గీస్తున్నారు వాళ్ళు. వారితో మాట్లాడదాం. ఎన్ని సంవత్సరాల క్రితం ఈ ఈత తోట నాటుకున్నారు, ఎంతెంత దూరం చెట్టుకు మధ్యన వరుసకు మధ్యన ఎంతెంత దూరం తీసుకున్నారు, మొత్తం ఇది 1 ఎకరం బావు, ఎకరం 10 గుంటల భూమి ఉందని చెప్పారు. మొత్తం ఎన్ని చెట్లు వేసుకున్నారు, ఈ చెట్ల గ్రోత్ ఏ విధంగా ఉంది, ఎన్నాళ్ళుగా ఈ చెట్ల నుంచి కళ్ళు గీస్తున్నారు, ఒక చెట్టు నుంచి ఎంత కళ్ళు తీసుకోగలుగుతున్నారు, ఏ సీజన్లో వీళ్ళ దగ్గర కళ్ళు గీసుకోవడానికి అవకాశం ఉంది, అసలు ఎక్కడి వాళ్ళు వచ్చి ఇక్కడ కళ్ళు మార్కెట్ ఎట్లా చేసుకుంటున్నారు, కళ్ళు అమ్మడం వల్ల వాళ్ళకి ఎలాంటి ఆదాయం వస్తుంది, దీనికి ఎంత కష్టం ఉంది అని పూర్తి స్థాయి సమాచారం మనం బత్తుల నరసింహగౌడ్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే. మీరు ఎన్నాళ్ళుగా ఈ కళ్ళు గీసే వృత్తి చేస్తున్నారు? ఇది ఇక్కడ చెట్లున్నా నేను 10 సంవత్సరాలు చెట్లు పెట్టి 10 సంవత్సరాలు. ఇప్పటికి అంతకు ముందు కూడా మీకు అనుభవం ఉన్నదా? అంతకు ముందు నాకు 25 years 25 సంవత్సరాలు. అంటే మొదటి నుంచి కూడా ఈత చెట్లేనా? ఈత చెట్లే గీస్తున్నా. తాటి చెట్లు ఏమి? తాటి చెట్లు, ఈత చెట్లు. ఇప్పుడు ఇది మీ ఎకరం బావు భూమిలో పెట్టుకున్నాం అన్నారు. ఎకరం బావు భూమిలో ఇది మీ సొంత భూమిలో? సొంత పొలం. మొత్తం చెట్లే పెట్టుకున్నారు ఎకరం బావులు? ఇంకెక్కడ ఇక్కడ ఏ ఆమ్దాని లేదు, మొత్తం చెట్లే. దీంట్లో చెట్లే పెట్టిండ్రు. ఎన్ని చెట్లు పట్టినాయి కావచ్చు ఇంట్లో మొత్తం? ఈ ఎకరం బావులో వచ్చేసి 500 చెట్లు ఉన్నాయి. 500 చెట్లు. 500 చెట్లు పెట్టినాయి. అంటే ఇప్పుడు ఇది ఒక వరుస, అదొక వరుస. దీనికి మధ్యలో ఎంత దూరం తీసుకున్నారు? వరుసకు మధ్యలో చెట్టుకు మధ్యలో 5 ఫీట్లు ఉంది. చెట్టుకు ఈ 2 చెట్లకు మధ్యలో 5 ఫీట్లు 5 ఉంది. ఇటు మధ్యలో గ్యాప్ 10 ఫీట్, 8-10 ఉంటుంది అన్న. 8 నుంచి 10 ఫీట్లు. ఒక వరుస 8 ఉండొచ్చు, ఒక వరుస 10. కానీ స్ట్రైట్ గానే ఉన్నాయి అన్ని వరుసలు కూడా. పైన చూస్తే తెలుస్తుంది. ఒక 10 అడుగుల దూరం ఏమో వరుసకు మధ్యలో తీసుకున్నారు. 5 అడుగుల దూరం చెట్టుకు మధ్య. ఇట్లా 500 చెట్లు. ఏది ఎకరం బావులు? అంటే ఎకరానికి 400 పెట్టినట్టే. 350 పైన 400 దాకా. అంటే మిగిలిన పావు ఎకరంలో ఒక 100 పెట్టుకున్నారు కాబట్టి 500 చెట్లు. ఎన్ని సంవత్సరాలు అయింది? ఎప్పుడు పెట్టుకున్నారు కరెక్ట్ పెట్టేసి ఇప్పటికి 10 సంవత్సరాలు అయిందన్నా. 10 సంవత్సరాలు. నాకు వచ్చేసి 8 సంవత్సరాలకు కళ్ళు తీయడానికి వచ్చినాయి. అంటే ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి తీసుకుంటారు. 2 సంవత్సరాల నుండి కళ్ళు తీసుకున్నారు. 10 సంవత్సరాల క్రితం చెట్లు నాటుకున్నారు. ఎక్కడ తెచ్చుకున్నారు ఈ ఈత చెట్లు మీరు? అప్పుడు ఇక్కడ కేసీఆర్ సార్ నర్సరీలో చెట్లు తాకిన్నాడు. గవర్నమెంట్ నర్సరీ. గవర్నమెంట్ నర్సరీకి వెళ్ళి చెట్లు ఇచ్చిండు కేసీఆర్ సార్. తెచ్చి నాటేసినాం. అవి తెచ్చినప్పుడు 6 నెలల మొక్కలు మళ్ళీ మాకు ఇచ్చారు. 6 నెలలు పెంచిన మొక్కలు 6 నెలలు పెంచారు నర్సరీలో. ఎక్కడ, ఏ ఊర్లో నర్సరీ? ఎక్కడ? గౌరంపేట. అక్కడ నుంచి తెచ్చి ఇక్కడ పెట్టేసాను చెట్లు. ఏమన్నా ధరకా ఫ్రీగానే ఇచ్చారు? ఫ్రీగానే ఇచ్చారు చెట్లు. సో అట్లా 500 చెట్లు మీరు తెచ్చుకొని పెట్టుకొని మరి నీళ్ళు ఎట్లా ఇచ్చినారు వీటికి పెట్టిన కాడ నుంచి? నీళ్ళు 2 సంవత్సరాలు గవర్నమెంట్ చెట్టుకు నీళ్ళు పోయినాకే చెట్టుకు ఇంత అని 2000 దాకా, నెలకు 2000 దాకా నాకు ఇచ్చేసింది వాళ్ళు. ఖర్చులు ఇచ్చిందా? ఖర్చులు 2 చెట్లను పెంచుకోవడానికి అయ్యేదానికి పని చేసుకునే మనిషికి ఖర్చు అని ఇచ్చారు. 2000 లెక్కలు ఇచ్చారు. నెలకు 2000 ఎకరం బావుకు. 2 సంవత్సరాలు వచ్చినాయి. 2 సంవత్సరాలు నెలకు 2000 చొప్పున 2 సంవత్సరాలు వచ్చినాయి. ఇంకా తర్వాత బంద్ అయింది. ఇంకా నేనే చేసుకుంటున్నాను. ఓకే, 2 సంవత్సరాలు వచ్చినాయి. దాని అంటే చెట్టు నీళ్లు కట్టించిరా మరి డ్రిప్ తోటి పెట్టుకున్నారా? ఫస్ట్ డ్రిప్ తోనే పెట్టినా సార్. డ్రిప్ తోనే పెట్టిండ్రా? ఎన్ని పెట్టిండ్రు నీళ్లు స్టార్టింగ్ లో? నీళ్లు అంటే రోజుకు ఎండాకాలంలో ఎట్లా పెట్టారు, వానాకాలంలో ఎట్లా పెట్టారు? డ్రిప్ తోటి ఇంకా ఒక్కొక్క చెట్టుకు దాదాగా 2-3 గంటలు పోయింటాయి. 2-3 గంటలు. ఏది నీళ్ళు అవసరం ఉన్నప్పుడు. వర్షం పడ్డప్పుడు అయితే ఏం పెట్టుకోవాలి. మళ్ళీ ఏమైనా దున్నుకం అది చేసిండ్రా మధ్యలో? దున్నుకం మాకు చిన్నగా ఉన్నప్పుడు చేసిన సార్. ఇప్పుడు చేయనీకి రావడం. ఇప్పుడు అంటే ఇక కంప అయిపోయింది, చిక్కగా అయిపోయినాయి, అసలు నడవడమే కష్టంగా ఉన్నది కదా. చిన్న ఉన్నప్పుడు దున్నుకం చేసిన. చిన్న ఉన్నప్పుడు కలుపు అది ఉంటే దున్నుకం. ఇప్పుడు ఇంకా దున్నేది లేదు, ఏం లేదు. ఇప్పుడు 2 సంవత్సరాలు అంటే 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు పెంచినాక చెట్లు 8 సంవత్సరాలు పెంచేసిన ఖాళీగా. తర్వాత 2 సంవత్సరాలు అంటే దాదాపు 10 సంవత్సరాలు. అంటే తెలంగాణ వచ్చిన కొత్తలే పెట్టుకున్నారు. ఇంకా తెలంగాణ వచ్చిన కొత్తలో కేసీఆర్ అప్పుడు వచ్చినాడు, నర్సరీలు పెట్టినాడు ఆయన. ఇంకా వెంటనే మీరు తెచ్చుకొని పెట్టుకున్నారు. ఏమంటే ఇప్పుడు ఏడాదిన్నర నుంచి కళ్ళు గీస్తున్నారు. ఇప్పుడు ఎన్ని చెట్లకు గీస్తున్నారు ఇప్పుడు? ఇప్పుడు నేను రోజు వచ్చేసి 20 చెట్లు గీస్తా సార్. 20 చెట్లు? 20-25 చెట్లు కళ్ళు గీస్తున్నారు. ఇప్పుడు ఈ చెట్లు పెంచుతున్నప్పుడు బాగా పెరిగినాయి కదా, 8-10 ఏళ్ళ చెట్లే కొన్ని ఇంకా కొంచెం ఎత్తు పెరిగినాయి కూడా, కొన్ని ఉన్నాయి దీనికంటే పెరిగినాయి కూడా. అంటే ఏమైనా ఎరువు ఏమైనా వేసుకున్నారా? సార్ వాటర్ అది నీళ్ళేనా? నీళ్ళు ఎక్కువ వచ్చినందుకు జర పైకి నీళ్ళు తక్కువ ఉన్నాయి. నీళ్ళు తక్కువ ఉన్నకాయ హైట్ ఎక్కువ పెరగలేదు చెట్లు, బాగా పెరగాయి. ఇట్లా నీళ్ళు ఎక్కువ ఉన్నకాయ ఇది వంపు లాగా ఉన్నది కదా కొంచెం. నీళ్ళు అంటే బోరా మీకు? ఎట్లా? బోర్ సార్.
బోరేనా? బోర్. పుష్కలంగా ఉన్నాయా నీళ్ళు? పుష్కలు ఉన్నాయి ఇప్పుడు. సో నీళ్లు ఉన్నాయి, నీళ్లు వారిచ్చే తప్ప ఏం ఎరువు కూడా ఏం వేయలే. ఇప్పుడు ఫస్ట్ వేసిన సార్, ఇప్పుడు స్టార్టింగ్ లో 2-3 సంవత్సరాలు వేసిన. ఇప్పుడు ఏం వేస్తలేను. పెట్టుకున్న చెట్లు అన్ని బతికినాయా మరి? 500 చెట్లు పెట్టినా ఒక చెట్టు బతికింది సార్. ప్రతి ఒక్కటి కూడా చచ్చిపోలే. నేను గీస్తుంటే 2-3 చెట్లు ఇట్లా పురుగు పడి చనిపోయినాయి. ఏది మనం గీతకం సరిగా తేడా అది జరిగి నేను గీసిన తర్వాత పురుగు అనేది ఒకటి ఉంటుంది. అదే వానకాలంలో నీళ్లు పడ్డప్పుడు పురుగు పడ్డప్పుడు పోతుంటాయి అప్పుడప్పుడు. కానీ పోలే, నేను చెట్లు పెట్టినవి మాత్రం ప్రతి ఒక్క చెట్టు బతికింది. చెట్లు నాటు పెట్టిన చెట్టు అయితే ఒకటి కూడా పోలే. ఇట్లా పోలే. నేను గీసినాక పురుగు పడిపోయినాయి. అట్లా 7 చెట్లు పోయింటాయి. 500 చెట్లలో 7 చెట్లు పోయింటాయి. అవి పురుగులు పడిపోయినాయి. పురుగు పడి ఇప్పుడు ఇన్ని చెట్లు పెంచుకున్నారు, 1 ఎకరం బావు భూమిలో మొత్తం చెట్లే పెట్టుకున్నారు కదా. అంతకుముందు ఎక్కడైనా చూసిండ్రా మీరు? మామూలుగా చెట్లు అంటే ఈత చెట్లు అంటే వాగులెంబడి పొలాలెంబడి ఆడొకటి ఉంటాయి కదా. ఇట్లా ఎకరాలు పెట్టి ఎవరైనా చేస్తే వాళ్ళని చూసిండ్రా? ఇక్కడ మన పెద్ద ఆదిరాల్లో సార్, పెద్ద ఆదిరాలలో ఒక గౌడు, శ్రీనివాస్ గౌడ్ అని పెట్టినాడు. ఆయన ఫోటో పేపర్లో వచ్చింది. వీధులకు వేరే దాంట్లో జీతం చేస్తుంటే పేపర్ చదివి నాకు ఎక్కువ లైక్ ఉండేది. పేపర్ వేపించుకునేది. ఓకే, అలా చూసి పేపర్ లాగా ఫోటో పేపర్ అది ఈత తోట పెట్టుకొని కళ్ళు గీసుకొని బతుకుతున్నారని అక్కడ పోయి ఆయన దగ్గర చూసి వచ్చిన తర్వాత ఆయనకు పక్కల 2 కోళ్ళ ఫలాలు ఉన్నాయి. ఆయన సొంత భూమిలోనే చెట్లు పెట్టుకున్నాడు. అలా చేసుకుంటూ నీళ్ళ చేసుకుంటూ ఆయన చూసి నేను ఊరికి పెట్టాలి, నా పొలం ఉంది కదా, బయట ఎందుకు గీయాలి అని చెప్పి అదే లేవల్ కన్నా పోయి ఎన్నో చెట్లు లేని కాడ బతిలాడి గీసుడు ఎందుకని మీరు అనుకున్నారు. నా పొలంలో నేను పెట్టేసుకున్నాను. మీరు పెట్టుకున్నారు. అదే టైంలో గవర్నమెంట్ కూడా చెట్లు ఇచ్చినది, మీకు అయ్యే తెచ్చుకొని పెట్టుకున్నారు. ఇప్పుడు మరి 20 చెట్లు గీస్తున్నారు కదా, అంటే ఎప్పుడు 20 చెట్లు గీస్తుంటారా? సీజన్ ఏమైనా ఉంటుందా? సీజన్ సార్ ఎండాకాలం వస్తే ఎక్కువ గీస్తా. ఎండాకాలం వస్తే ఎక్కువ 30 దాకా గీస్తా. అంటే కళ్ళుకు గిరాకీ ఎక్కువ ఉంటుందా ఎండాకాలంలో? ఎండాకాలం గిరాకీ, కళ్ళు తాగేటోళ్ళు ఎక్కువ ఉంటారు కావచ్చు. అప్పుడు వర్షాకాలం తక్కువ ఉంటుంది. పూరా వర్షాకాలం 7 చెట్లు గీస్తాయి. వర్షాకాలం అదే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపియారు. ప్లస్ గీయడం కూడా మంచిది కానట్టున్నారు కదా వర్షాకాలంలో. చెట్లు ఖరాబ్ అవుతాయి అని చెప్పని గీయం తక్కువ, పురుగు పడతాయి. ఈ చలికాలం ఎండాకాలం జరుగుతుంటారు. చలికాలం కంటే ఎండాకాలం అయితే ఇంకెక్కువ వస్తారు. ఎండాకాలం ఎక్కువ వస్తారు. ఇప్పుడు వానకాలం అయితే 8-10 చెట్లు గీస్తారు. చలికాలం అయితే ఇప్పుడు 20 చెట్లు ఉన్నాయి. ఇప్పుడు చలికాలంలో ఉన్నాం మనం, నవంబర్ డిసెంబర్ నెల. ఇప్పుడు ఇది అయిపోయినాక మళ్ళీ ఎండాకాలం వస్తే సంక్రాంతి వెళ్ళిందంటే 30 చెట్ల దాకా 30 చెట్ల దాకా గీస్తారు. ఎన్ని రోజులు ఇప్పుడు ఈ చెట్టు ఉన్నది కదా, ఎన్ని రోజులు కళ్ళు వాడుతుంది? ఇప్పుడు గీత పెట్టిరు కదా, ఒక్కసారి గీత పెడితే 2 నెలలు వస్తుంది సార్. ఒక చెట్టు 2 నెలలు వస్తుంది. ఇప్పుడు ఒక 20 చెట్టు తయారు చేసిన అనుకో, డే బై డే చెట్టు గీసేది. ఈ రోజు కళ్ళు అయింది అనుకో, ఇది రేపు కాదు కదా, ఇంకా ఈ రోజు బంద్ ఉంటుంది. ఇది ఈ రోజు గీత పెట్టాలి, డే బై డే గీయాలి. ఇది డే బై డే గీయాలి. ఒక రోజు తప్పించి ఒక రోజు కళ్ళు వస్తుంది. ఒక రోజు తప్పించి ఒక రోజు గీసినందుకు మనకు అది వచ్చేసి ఒక 30-35 నుండి 40 రోజులు, సారీ 2 నెలలు అంటే 60 రోజులు, 55-60 రోజులు వస్తుంది సార్. 60 రోజులు అంటే అలా 30 రోజులు కళ్ళు ఇస్తుంది. 30 రోజులు 60 రోజులు కళ్ళు ఇస్తుంది. మొత్తం 4 నెలలు ఉంటుందా? 4 నెలలు ఉంటుంది. 4 నెలల్లో 2 నెలలు కళ్ళు వస్తుంది, 2 నెలలు రాదన్నట్టు. డే బై డే. ఓకే, ఒక రోజు ఎంత వస్తుంది ఒక చెట్టు నుంచి? సుమారుగా 2-3 లీటర్లు వస్తుంది సార్. ఇప్పుడు చెట్లు నేను వాటర్ వేస్తున్నా. లీటర్ లెక్క నమ్ముతారా, సీసా లెక్క నమ్ముతారా? లెక్కలు సార్. లీటర్ ఎట్లా అమ్ముతున్నారు? లీటర్కి 100. లీటర్కు 100 రూపాయలు. లొట్టి 400 తీసుకుంటాం. లొట్టి అంటే ఈ లొట్టి 4 లీటర్లు ఉంటుందా? 4.5 లీటర్లు ఉంటుంది. 4.5 లీటర్ లొట్టి అయితే 4 లీటర్ 400 లెక్కన ఇచ్చేస్తారు. ఒక్కొక్క లీటర్ సపరేట్ కావాలంటే 100 రూపాయలు లెక్కన. ఇప్పుడు ఇట్లా మీరు ఇప్పుడు 10 చెట్లు, ఇప్పుడు చలికాలంలో ఉన్నాం కాబట్టి 10 చెట్లు గీస్తున్నారు కదా, ఒక రోజు 5 చెట్ల కళ్ళు వస్తుందా మీకు? 5 చెట్ల రోజు 5 చెట్ల కళ్ళు వస్తుంది. 5 చెట్ల కళ్ళు వస్తుంది అంటే సుమారుగా 15 లీటర్లు 20 లీటర్ల వరకు వస్తుందా రోజు? వస్తుంది సార్. 5 చెట్లు అంటే 5 ముళ్ళ 15. 5 ముళ్ళ 15 లీటర్లు. మరి గిరాకీ ఉంటుందా? దానికి తగ్గట్టుగా ఎంత గిరాకీ ఉంటుంది? ఉంటుంది సార్. ఇప్పుడు 15 లీటర్ల కళ్ళు వచ్చిందంటే ఒక 1500 రూపాయలు. ఓ రోజు ఎక్కువ కావచ్చు, ఓ రోజు తక్కువ కావచ్చు. ఏ సీజన్ ఎక్కువ? ఎండాకాలమే గిరాకీ? ఎండాకాలం ఎక్కువ సార్. మీరే గీసుకుంటారా ఇంకా మళ్ళీ మనుషులు ఏమైనా పెట్టుకుంటారా? నేనే గీసుకుంటా. మీరే గీసుకుంటారు. అంటే ఇప్పుడు 20 చెట్లు ఎండాకాలంలో గీయాలంటే రోజు 10 చెట్లకు గీత పెట్టాలా? 20 చెట్లు గీయాలంటే 10 చెట్లకు గీత పెట్టాలి. ఎన్నిసార్లు గీత పెడతారు ఈత చెట్టుకు? రోజుకు కాదు సార్, రోజుకు 2-3 పొరలు అనేది తీస్తారు. దాంట్లో దీంట్లో ఈ కత్తి పెట్టిన దాకా చేస్తున్నారు కదా, అట్లా కత్తి పెట్టిన దాంట్లో పల్సగా పొర తీస్తారు. ఇంటికి మందం 2-3 పొరలు తీస్తాం ఒక రోజు. ఈ రోజు తీస్తే రేపు తీయరు మళ్ళీ. ఈ రోజు తీస్తుంటే ఈ రోజు బంధు అది నేను తీసిన, ఇది నిన్న తీసిండ్రు, ఈ రోజు తీయట్లేరు, రేపు తీస్తారు. ఎప్పుడు ఏ టైంలో తీస్తారు? రోజు ఒకసారి, ఒక రోజు తప్పించి ఒక రోజు, ఒకసారి 3 తర్వాత సార్, మధ్యాహ్నం తర్వాత, సాయంత్రం అన్నట్టు ఇంకొక రకంగా సాయంత్రం. అంటే ఒకటేసారి గీత పెట్టే. తాటి చెట్లు 2 సార్లు గీస్తారు. తాటి చెట్లు ఏమో రోజు పెట్టాలి, అది కూడా 2 సార్లు. మళ్ళీ ఎత్తు కూడా ఉంటాయి కాబట్టి ఎక్కాలి, బాగా ఎక్కువ కష్టం. ఇది ఒకటే సార్. ఇప్పుడు ఈ చెట్లని కింద అందేటట్టుగానే ఉన్నాయి. నిచ్చెన కూడా పెట్టుకున్నారు అంటే ఎత్తు ఏమన్నా చెట్లు పెరిగితే చెట్టు ఎత్తున్నందుకు అందదు సరిగా అందకుండా మళ్ళీ చెట్టు డ్యామేజ్ అవుతుంది. మళ్ళీ ఇది పొడవడం కూడా కరెక్ట్ తెలివిగా చేసుకోవాలి కదా. తెలివి లేకపోతే పోతుంది సార్. అది లోపలికి పొడిస్తే పొడిచినా అనుకో చెట్టు చచ్చిపోతుంది, మొగిలో పొడిస్తే. అదే అది కూడా ఒక మంచి నైపుణ్యం తోటి చేసుకోవాలి.
సో ఇట్లా మీకు మ, రోజుకు 1000-1500 రూపాయలు వస్తున్నాయి. వస్తున్నాయి. ఎండాకాలం అయితే కొంచెం ఎక్కువ వస్తాయి. కొంచెం ఎక్కువ వస్తుంది. ఎక్కడికి వెళ్ళి వస్తారు మరి? కళ్ళు అమ్ముడు పోతుందా మీకు బాగానే? ఎక్కడి నుంచి వస్తారు జనం? పోతా సార్ చుట్టుమూడు గ్రామాలలో వస్తారు. జడ్చెల్ల, మీకు జడ్చర్ల టౌన్ ఉన్నది దగ్గరలో, మాబ్నార్కి వెళ్ళి వస్తారు. మాబ్నార్కి వెళ్ళి కూడా వస్తారా? ఇక్కడ షాద్నగర్ మీ ఊరు కూడా కొంచెం లోపలికి ఉన్నది కదా కొద్దిగా, లోపలికి సార్. జర హైవే రోడ్ లాగుంటేను హైవేకి ఉన్న మీ తోట కూడా మీ ఊళ్ళో కూడా రోడ్డుకు లేదు, లోపలికే ఉన్నది ఇంకా. లోపలికి ఉన్నది. అయినా కూడా వస్తారా జనం? వస్తారు సార్. అంటే ఇంకా ఈయన నరసింహ కాడ ఉన్నది అనేది తెలిసినది. ఒకసారి వచ్చిందంటే ఫోన్ నెంబర్లు అయినా అదే ఫోన్ చేస్తారు, వస్తూనే ఉంటారు. ముందర ఫోన్ చేసి మరి వస్తారా? వస్తారు. ఇప్పుడు మరి ఇది కళ్ళు మీరు అమ్మేది, ఈత కళ్ళు కదా, 100 రూపాయలు లీటర్ అమ్మేది. నీరా కావాలంటే ఇస్తారా? నీరా కావాలంటే ఇస్తాం సార్. ఒక రోజు ముందు చెప్పాలి మీరు, ఎవరైనా ఉడకంగా. నీకు రేపు కావాలంటే ఈ రోజు మధ్యాహ్నం నాకు 3 గంటలకు చెప్పాలి. ఏం చేస్తారు ఏమంటే ఇప్పుడు కళ్ళు అంటేనేమో ఇట్లా గీత పెట్టారు, కళ్ళు వారుతుంది, అయిపోతుంది. దానికి లొట్టి శుభ్రం చేయాలి సార్. లోపల క్లీన్ చేయాలి, మడ్డి ఉంటది. ఆ మడ్డి మొత్తం క్లీన్ చేస్తాం. చేసి దానిలో జాజికాయ, జాపత్రి, ఇలాచి ఉంటాయి, అవన్నీ వేయాలా? ఇలా యాలకులు ఇవన్నీ అవన్నీ తెచ్చి దంచి బట్టల మూట కట్టి లొట్లు వేస్తాం సార్. అది అంటే వితౌట్ కొత్త లొట్టి కట్టినట్టు ఒక రకంగా చెప్పాలంటే కొత్త లొట్టి కట్టి మొత్తం కడిగి క్లీన్ చేసి వాటర్ లేకుండా మడ్డి గిడ్డి ఏముండదు దాంట్లో వేసేస్తాం. అది వచ్చేసి మనకి ఏముంటుంది, ఒక చెట్టు ఒక 2 లీటర్లు వస్తుంది. 2 లీటర్లే వస్తుంది. 2 లీటర్లు తగ్గుతుంది దీని మీద పోల్స్తే. కళ్ళులో ఏముంటుంది అంటే కళ్ళులో మడ్డి ఉంటుంది, దాంతో పాటు జంబో గ్లాస్ నీళ్ళు వేస్తాం. ఎందుకు వేయాలన్నా? ఖచ్చితంగా ఖచ్చితంగా వేయాలి సార్, ఖచ్చితంగా వేయాలి. లేకపోతే ఆ లొట్టి కడిగి పెడతాం కదా, స్పీడ్ తీయ ఉంటుంది, కొబ్బరి నీళ్ళ టైప్. అది ఎక్కువ తాగలేరు. ఇంటికాడ పిల్లలు తాగాలనుకుంటే, ఫ్యామిలీ తోటి ఎవరైనా తాగాలంటే తీసుకెళ్తారు, ఎక్కువ లైక్ చేస్తారు. మనం తాగాలంటే అది మనకు ఒక్క గ్లాస్ అందులో అయితే వేస్తారు. మామూలు కళ్ళు అయితే, నీరాలు అయితే అసలు ఇంకేం వేయరు. ఇది కూడా క్లీన్ చేస్తారా మొత్తం నీరాకు? ఇది క్లీన్ ఉంటది. ఇది ఇప్పుడు అటుపక్క చెట్లు ఉన్నాయి సార్, అవి మొత్తం తూడ్చేస్తాయి. ఇప్పుడు ఆరి ఉండాలి. ఈ రకంగా పచ్చి ఉంది అనుకో కళ్ళు రాదు. మొత్తం అంటే గీత పెట్టినప్పుడు మొత్తం క్లీన్ చేసి మళ్ళీ చెక్తారు కాబట్టి సరిపోతుంది. ఇది రేపు పొద్దున్న మడ్డి ఇట్లా ఉంటది, ఇది మొత్తం తూడ్చేస్తా. చెట్టు మళ్ళీ నాకు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు ఆరి ఉంటది. ఆరి ఉంటేనే తీయాలి కళ్ళు. ఓకే. ఇప్పుడు ఈ సంవత్సరం ఈ చెట్టుని గీస్తున్నారు కదా, మళ్ళీ వచ్చే సంవత్సరం గీస్తారా? మళ్ళీ ఒక సంవత్సరం వదులుకుంటారా? ఒక సంవత్సరం బ్రేక్ సార్. చెట్టు ఒక సంవత్సరం బ్రేక్ చేయాలి, మళ్ళీ ఒక 2-3 ఫీట్ల దాకా పెరగాలి. మళ్ళీ పెరగాలి. పెరిగినాక మళ్ళీ ఇవతల పక్క గీయరా? ఈ పక్కన గీయచ్చు, అటు పక్కన గీయచ్చు. కానీ చాలా వరకు అయితే ఇటు పక్క గీసిన వాళ్ళు అటు పక్క గీసుకుంటారు కదా. ఇప్పుడు మన చెట్టు ఈ కమ్మలు ఉన్నాయి కదా సార్, చెత్త పోవాలంటే అటు పక్క గీసుకోవాలి, అటు పక్క గీయాలి, ఒక సైడ్ కాకుండా. ఇట్లా ఒక సంవత్సరం తప్పించి ఒక సంవత్సరం. అన్ని చెట్లు అయినాయా కళ్ళుకి ఇచ్చే ఏజ్కి వచ్చేసినాయి అన్ని మీ దగ్గర? సార్ నాకు 500 చెట్లు ఒక 300-350 వచ్చినాయి. 350 అయినాయి. మళ్ళీ ఈ సంవత్సరం కూడా కొన్ని కొత్త చెట్లు కడి చేపిస్తున్నట్టున్నారు కదా? చేస్తున్నాం సార్. అవి కళ్ళుకేనా? మనకి ఇది ఒక వారం 10 రోజుల్లో కళ్ళు తయారవుతాయి. ఏది ఇప్పుడు మటలు కోపిస్తున్నారు? ఇప్పుడు ఆ మటలు కోసేటివి 15 రోజుల లోపే కళ్ళు తయారవుతాయి. 10-15 రోజులు అయితే మళ్ళీ కొత్త చెట్లను కూడా గీత పెడతారు. ఎందుకంటే ఇంకా రాబోయేది ఎండాకాలం కాబట్టి గిరాకీ పెరుగుతుందని తయారు చేస్తారు. సో మంచిగానే ఉన్నదా మరి మీకు? మంచిగా సార్. కుల వృత్తి పని నేను ఎవరు పెట్టుకుని ఎవరైనా జీతాలు పెట్టుకున్నా లేకపోతే లైసెన్స్ తీసుకున్నారా కళ్ళు అమ్ముకోవడానికి గీసుకోవడానికి? ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి లైసెన్స్ పక్క ఉండాలి సార్. పక్క లేకపోతే నేను 500 చెట్లు చాకిన ఉడకంగా గీయనిరు వాళ్ళు. చెట్లు పెంచుకోవచ్చు కానీ కళ్ళు గీయాలన్నా అటు అమ్ముకోవాలన్నా కళ్ళు అమ్ముకోవాలన్నా లైసెన్స్ ఉన్న వాళ్ళకి చెట్లు ఇవ్వాలి, నాకు లైసెన్స్ లేకపోతే. అదే లైసెన్స్ ఉన్న వాళ్ళకి చెట్లు ఇస్తే ఆలోచి గీత పెట్టుకుంటారు, వాళ్ళు అమ్ముకోవచ్చు. లైసెన్స్ అనేది ఉండాలి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకున్నారా? సో అట్లా తీసుకొని మీరు కళ్ళు గీసుకొని కళ్ళు అమ్ముకుంటున్నారు, మంచిగానే ఉన్నది మీకైతే. ఇంకా వేరే ఏం చేస్తారు? ఇంకా ఇది కాకుండా వ్యవసాయం చేస్తారు? వ్యవసాయం సార్, ఇంత వరి చేసుకుంటా, ఇంత తోట అది పెట్టుకుంటాం. ఫ్యామిలీ ఎన్ని ఉంటారు? ఇంకా పొద్దున్న లేస్తే బాయికి ఉంటుంటారు. మీ ఇల్లు కూడా దగ్గర ఉన్నట్టు? ఊరు కూడా కిలోమీటర్ అయితే సార్. అటు పోతారు, ఇటు వచ్చి ఇప్పని చూసుకుంటారు. ఉదయమే వస్తారా గిరాకీ ఎక్కువ కళ్ళుకు? ఉదయం సార్, ఉదయమే గిరాకీ. ఉదయం 6 గంటల నుండి కళ్ళు ఉంటే ఇట్లా సాయంత్రం వరకు ఫోన్ చేస్తున్నారు. కళ్ళు నాకు 12 గంటల వరకు అయిపోతుంది. మళ్ళీ మధ్యాహ్నం తర్వాత మీరు ఇంటికి పోయి భోజనం చేసుకొని వచ్చి గీత పెట్టుకుంటారు. మధ్యలో ఏమైనా పని ఉంటే వ్యవసాయం పనులు చూసుకుంటారు. ఓకే. సంవత్సరానికి మరి ఎంత వస్తుంది ఈ ఎకరం మీద మీకు? ఇప్పుడు అంతా పోను ఖర్చులు నెలకి ఎంత వస్తుంది, లేదా సంవత్సరానికి ఎంత వస్తుంది అనిపిస్తుంది? నాకు నెలకు 30,000 వస్తుంది సార్. నెలకు 30,000. ఇంకో సీజన్ లో ఎండాకాలం వస్తే కొంచెం ఎక్కువ కూడా రావచ్చు. సీజన్ మొత్తం యావరేజ్ కలుపుకుంటే నెలకు రోజు 1,000 రూపాయల లెక్కలు వస్తుంది. రోజు 1,000 రూపాయల లెక్కలు అయితే వస్తుంది. అదేలే, కష్టం ఉంటది కదా మళ్ళీ ఇవన్నీ కంప ముళ్ళు, ఈ ముళ్ళు మస్తు షార్ప్ ఉంటాయి కదా ఈత ముళ్ళు, ఇవన్నీ ఇలా తిరగాలన్నా చేయాలన్నా అదే ఇవన్నీ కష్టం చేసుకుంటున్నారు కాబట్టి ఇదైతే బాగున్నది. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ. ఇది నరసింహ గౌడ్ గారు చెప్తా ఉన్నది. వీళ్ళు దాదాపు 10 సంవత్సరాల క్రితం ఈ ఈత తోట నాటుకున్నానని చెప్తా ఉన్నారు. అంతకంటే ముందు వీధులు పెంచుకుంటున్న వాళ్ళ దగ్గర నేను జీతానికి వెళ్ళి వాళ్ళకు ఈత చెట్లు గీసి పెట్టే పని చేస్తుండేవాడిని. అయితే అప్పుడే నేను పేపర్లో ఒకసారి వేరే ఎవరో తోట పెట్టుకున్నారని చూశాను. నేను కూడా పెట్టుకుంటే నాకు కూడా భూమి ఉంది కదా, అందులో చెట్లు పెట్టుకుంటే బాగుంటుందని ఆలోచనకు వచ్చాను. అదే సమయంలో ప్రభుత్వం నర్సరీలో ఈత చెట్లు పెంచి
ఆ గీత కార్మికులకు ఇస్తుందన్న విషయం తెలుసుకొని నేను కూడా నర్సరీని సంప్రదించి ఈ ఎకరం బావు భూమిలో, ఎకరం 10 గుంటల భూమిలో మొత్తం సుమారు 500 చెట్లు తెచ్చుకొని వేసుకున్నాను. ఎలాంటి ఖర్చు లేకుండా ఫ్రీగానే చెట్లు తెచ్చుకున్నానని చెప్తున్నారు. సో అట్లా తెచ్చుకొని వేసుకున్న చెట్లు వేసుకునేటప్పుడు వరుసకు మధ్యన 10 అడుగుల దూరం, చెట్టుకు మధ్యన 5 అడుగుల దూరం తీసుకొని మొత్తం 500 చెట్లు వీళ్ళు నాటుకున్నారు. నాటుకున్న తర్వాత కొద్ది రోజుల పాటు డ్రిప్ తోటి నీళ్ళు ఇచ్చుకున్నారు. ఇప్పుడు కొన్ని చెట్లకు డ్రిప్పులు ఉన్నాయి, కొన్ని అయితే నేరుగా నేల మీద పారిస్తున్నారు. ఇప్పుడు కూడా ఇస్తున్నారు కదా నీళ్ళు? నీళ్ళు ఇస్తున్నాం సార్. ఇప్పుడు కూడా నీళ్ళు ఇస్తున్నామని చెప్తున్నారు. నీళ్లు వంపుగా ఉండి ఎక్కువ నీళ్లు పారిన చోటనేమో చెట్లు కొంచెం ఏపుగా పెరిగాయి. నీళ్లు తక్కువగా ఇచ్చి ఒక మోతాదుగా ఇచ్చిన దగ్గర మాత్రం కొంచెం తక్కువ ఎత్తు పెరిగాయి. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి, అంటే ఒక 7-8 సంవత్సరాలు ఈత చెట్లు పెంచిన తర్వాత చెట్లు ఏపుగా పెరగడాన్ని చూసుకొని వాటిని మట్టలు అవన్నీ కత్తిరించుకొని, కొమ్మలు కత్తిరించుకొని ఈత కళ్ళు గీయడం ప్రారంభించామని చెప్తున్నారు. ఎండాకాలంలో ఎక్కువ గిరాకీ ఉంటుంది కాబట్టి అప్పుడు ఒక 20 చెట్ల వరకు గీస్తున్నాం అనేది వాళ్ళు చెప్తున్నారు. ఒకసారి ఈ చెట్టు నుంచి ఇప్పుడు మనకు కనబడుతున్న చెట్టును తీసుకుంటే ఒకసారి కళ్ళు గీసుకోవడం మొదలు పెడితే 4 నెలల పాటు చెట్టు నుంచి కళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే రోజు కళ్ళు రాదు. ఒకరోజు ఈరోజు చెట్టు నుంచి కళ్ళు వస్తే రేపు మళ్ళీ గ్యాప్ వచ్చి ఎల్లుండి కళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక రోజు మినహాయించి మరొక రోజు తీసుకోవచ్చు. 3 లీటర్లు లేదా 4 లీటర్ల వరకు దిగుబడి కళ్ళు వస్తుంది. ఒక లీటరు మేము లీటరు లెక్కన అమ్ముకుంటున్నాం కాబట్టి ఒక లీటరు 100 రూపాయలు సగటున ధరకు అమ్ముతున్నాం. ఈ చుట్టుపక్కల ఇది మనం ఉన్న ఈ ఊరు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని గోప్లాపూర్ గ్రామం. ఇది జడ్చర్ల వీళ్ళకి ఒక 10-15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ జడ్చర్ల పట్టణం నుంచి కొంతమంది మహబూబ్ నగర్ కూడా ఒక 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంది కాబట్టి మహబూబ్ నగర్ నుంచి కానీ చుట్టుపక్కల గ్రామాల నుంచి కానీ చాలా మంది వస్తుంటారు. సగటున సంవత్సరం పొడవును తీసుకుంటే మాత్రం నెలకు 30,000 రూపాయల ఆదాయం అయితే మాకు వస్తుంది అనేది వాళ్ళు చెప్తున్నారు. ఈ చెట్లు పెంచుతున్న క్రమంలో తొలి 2 సంవత్సరాల పాటు ప్రభుత్వం ఎకరానికి 2,000 చొప్పున మాకు చెట్లను పెంచుకోవడానికి అయిన ఖర్చును కూడా ఇచ్చారు. ఏ విధమైన ఎరువులు కానీ ఏవి వేసుకోలేదు, చెట్లు కూడా ఏవి చనిపోలేదు. కాకపోతే కళ్ళు గీత పెడుతున్న క్రమంలో కొన్నిసార్లు వర్షాకాలంలో పురుగుబడి ఒక 5-6 చెట్లు చనిపోయాయి తప్పితే స్టార్టింగ్లో అయితే ఏ చెట్టు కూడా చనిపోలేదని వాళ్ళు చెప్తున్నారు. వేరే చోటకి వెళ్ళి పని ఎందుకు చేయాలి, మన సొంత భూమిలోనే ఈత చెట్లు పెంచుకుంటే బాగుంటుంది కదా అన్న ఆలోచనతో వారు చేసుకున్న ఈ పని అయితే వాళ్ళకి మంచి ఉపాధి ఇస్తుంది. ఒకవేళ నీరా కావాలంటే కూడా ఇస్తాం, ముందు రోజు ఒక 2 రోజులు ముందు చెప్తే నీరా కూడా ఇస్తున్నాం అనేది నరసింహగౌడ్ గారు చెప్తున్నారు. వారికి ఇంకా మున్ముందు మంచి ఫలితాలు రావాలి, మరింత లాభాలు రావాలని కోరుకుందాం. మన మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.